మొన్న గనక బుచ్చయ్య చౌదరి గారే మీరు గనక ఇట్లాగంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే, "ఏం బుచ్చయ్య చౌదరి గారు ఏంటట మాట్లాడుతున్నారంటూ" ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఆంధ్ర పేపర్ మిల్స్ విషయంలో మాత్రం ఏదో చాలా సీరియస్‌గా స్పందిస్తున్నారు. పర్టిక్యులర్‌గా దాన్ని టార్గెట్ చేశారు. ఏదైతే ఇన్నేళ్ళు అది ప్రజల్ని టార్గెట్ చేసినా కూడా కవరప్ చేసుకొచ్చారన్నది పదే పదే పవన్ కళ్యాణ్ బయటపెడుతున్న అంశం. ఆంధ్ర పేపర్ మిల్స్ మీద కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ సమర్పించిన నివేదికని సమీక్షించారు. పరిశ్రమ నుండి వెలువడుతున్న వ్యర్థాలు, పర్యావరణ ప్రభావాల మీద ప్రస్తావించి అసలు ఎలా వదిలేశారు ఇన్నాళ్ళు, దానికి బాధ్యులైన అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. తదుపరి చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఏదైతే పీసీబీ నివేదిక చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంత దారుణంగా అందులో ఆ నివేదికలో స్పష్టంగా కనిపించింది ఏంటంటే, ఆ నీళ్ళని నదిలోకి వెళ్ళడం వల్ల అక్కడ స్నానాలు చేస్తే చర్మ వ్యాధుల దగ్గర నుంచి డయేరియా లాంటివి వస్తాయి, మలేరియా లాంటివి వస్తాయి అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చింది. ఇలాంటి సిచ్యుయేషన్ ఉందని తెలిసి కూడా ఇంతకాలం ఎలా చూస్తూ ఊరుకున్నారన్నటువంటిది పవన్ కళ్యాణ్ స్వయంగా తన శాఖకు సంబంధించిన ఉద్యోగులకు వేసిన ప్రశ్న. బాధ్యులైన వాళ్ళందరి మీద చర్య తీసుకోమన్నారు. అట్లాగే ఈవెన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కలుపుతున్న వ్యర్థాలు కూడా తక్షణం ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు.